నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓడినోళ్ళది ఒక మాట, గెలిచినోళ్ళది మరో మాట. అధికారంలో ఉంటే కరెక్ట్, ప్రతిపక్షంలో ఉంటే రాంగ్. ఈవీఎంలపై పొలిటికల్ పార్టీల వాదనలివి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై సందేహాలకు తెరపట్టం లేదు. ఎవరికి ఓటేసినా ఒక్క పార్టీకే ఓట్లు వస్తున్నాయంటోంది కాంగ్రెస్. తాజాగా ఆధారాలతో సహా ఆరోపణలు సంధించింది. దీంతో ఈవీఎం విశ్వసనీయతపై చర్చ జరుగుతోంది. నిజంగానే దేశంలో ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరగటం లేదా? ట్యాంపరింగ్ సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహా ట్యాంపరింగ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్నారు. దీంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరుపై చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇండియా కూటమి గళమెత్తుతోంది. ఎన్నికల విధానాలు, ఈవీఎం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో 39 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారన్నారు రాహుల్ గాంధీ. 2019 విధానసభ ఎన్నికల తర్వాత నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు 32 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని ఆయన గుర్తు చేశారు. కేవలం 5 నెలల్లో 39 లక్షల మంది ఓటర్లు నమోదు కావడం ఏంటని ప్రశ్నించారు రాహుల్. జనాభా కంటే మహారాష్ట్రలో ఎక్కువ ఓటర్లు ఎలా వచ్చారని నిలదీశారు. మహారాష్ట్రలో అకస్మాత్తుగా కొత్త ఓటర్లను సృష్టించారని ఆరోపించారు రాహుల్. महाराष्ट्र का अडल्ट पॉपुलेशन सरकार के मुताबिक 9.54 करोड़। महाराष्ट्र का एडल्ट पॉपुलेशन 9.54 करोड़। इलेक्शन कमीशन के मुताबिक महाराष्ट्र में 9.7 करोड़ वोटर्स हैं। इसका मतलब इलेक्शन कमीशन कह रहा है, देश की जनता को कह रहा है, देश के युवाओं को कह रहा है कि महाराष्ट्र में एडल्ट पॉपुलेशन से ज्यादा वोटर्स हैं। यह कैसे हो सकता है? हमारा वोट महाराष्ट्र में कम नहीं हुआ है, बीजेपी का वोट ज्यादा हुआ है। ये वोटर्स कहां ऐड हुए हैं? जहां पे बीजेपी की स्ट्राइक रेट 90+% है। हिस्ट्री में 90% स्ट्राइक रेट नहीं रही है। तो ये मैं देश की जनता को कहना चाहता था। अब हमने इलेक्शन कमीशन को 1 बार नहीं, 2 बार नहीं, 3, 4, 5 बार बोला है कि देखिए हम आरोप नहीं लगा रहे हैं, लगाना चाहिए मगर हम लगा नहीं रहे हैं। हम आपसे सिर्फ महाराष्ट्र की वोटर लिस्ट मांग रहे हैं। लोकसभा की फाइनल वोटर लिस्ट, नेम, एड्रेस, फोटोग्राफ। विधानसभा की फाइनल वोटर लिस्ट, नेम, एड्रेस, फोटोग्राफ। आप ये लिस्ट हमें नहीं दे रहे हो। ट्रांसपेरेंसी लाना आपका काम है। तीनों राजनीतिक पार्टियां, विपक्ष की पार्टियां महाराष्ट्र की पब्लिकली आपसे सवाल पूछ रही हैं। రాహుల్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, సూచనలను తాము గౌరవిస్తామని, దేశవ్యాప్తంగా ఒకేలా తాము అనుసరించిన విధానపరమైన అంశాలతో త్వరలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని తెలిపింది. గతంలో అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ట్యాంపరింగ్ చేయొచ్చు అంటూ బాంబు పేల్చారు. ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ ఘన విజయం సాధిస్తోందన్నారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే మరణానికి ఈవీఎంల ట్యాంపరింగ్కు లింక్ ఉందన్నారు. ఆ కథనాలు ప్రచురించాలనుకున్న జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను హత్య చేశారని ఆరోపించారు సుజా. గెలిచిన, ఓడిన పక్షాల మధ్య ఈవీఎంలు ఎల్లప్పుడూ ప్రధాన అంశమే. ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న 25 దేశాలు మాత్రమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా ఈవీఎం విశ్వసనీయతను ప్రశ్నించింది. 2009లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎల్కే అద్వానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై మండిపడ్డారు. తక్షణమే బ్యాలెట్ పత్రాలు తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో అధికార యూపీఏ అద్వానీ ఆరోపణల్ని పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ హస్తం లీడర్లు గొంతెత్తుతున్నారు. అధికార ఎన్డీఏ నేతలేమో ట్యాంపరింగ్ ప్రసక్తే లేదంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో ఈవీఎం వాడకాన్ని తప్పుపట్టారు. బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. ట్యాంపరింగ్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఆరోపణలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈసీతో పాటు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈవీఎం ట్యాంపరింగ్ ఈజీ కాదంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికలకు 5-6 నెలల నుంచే ఈవీఎంల ర్యాండమైజేషన్, చెకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆ తర్వాత తనిఖీలు, నిల్వ, ఆ తర్వాత బయటకు తీయడం, కమిషన్ చేయడం, పోలింగ్ రోజున ఈవీఎంలు తీయడం, ఆ తర్వాత అనంతరం స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం, కౌంటింగ్ మొదలు నుంచి ముగిసే వరకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు ఈవీఎంల ప్రతి ప్రక్రియలో పాల్గొంటారన్నారు.
పోలింగ్కు 5 నుంచి 6 రోజుల ముందు ఈవీఎంను కమిషన్ చేస్తారని, ఆ రోజునే బ్యాటరీని అందులో ఉంచుతారని తెలిపారు. రైట్, ఇదే ఈవీఎంల ట్యాంపరింగ్ పైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడుకుందాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అమర్నాథ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అమర్నాథ్ గారు. అలాగే కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం గారు, బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు, అనలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రాహుల్ గాంధీ ఈరోజు చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని ఆయన ఇది గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. సో మరి దీనిపైన ఆయన విమర్శలు, అధికార పార్టీ ప్రతి విమర్శలు మనం డిబేట్లో మాట్లాడుకుందాము. డిబేట్లో ముందుగా మనం అమర్నాథ్ గారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు, ఈరోజు రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సీరియస్గా తీసుకుంటారా, లైట్ తీసుకుంటారా? మహారాష్ట్ర అసెంబ్లీలో నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని ఆయన చెప్తున్నారు. కొన్ని సాక్ష్యాధారాలు కూడా పెట్టారు. అంటే 2000 గత ఎలక్షన్స్కి ఇప్పటికి 39 లక్షల మంది ఓటర్లు ఎలా పెరిగారు, అక్కడ ఓట్లు ఎలా వచ్చాయి, జనం లేని ఓట్లు ఎలా వచ్చాయి, ఇది ట్యాంపరింగ్ కాదా అని అడుగుతున్నారు. చెప్తాను నేను. ముందుగా మన ప్యానెల్లో మిత్రులకు, మీకు అట్లాగే వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. రాహుల్ గాంధీ గారు ఏ స్థాయికి వచ్చారంటే చివరికి సంజయ్ రౌత్ గారితో కూర్చొని ఒక ప్రెస్ మీట్లో కూర్చొనే స్థాయికి, అంత దిగజారుడు స్థాయికి వచ్చారంటే ఇది దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్ట మేడం. రాహుల్ గాంధీ గారు గత వారం రోజులుగా ఆయన ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లెవెల్స్ చాలా పెరిగిపోయి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, ఇంకో విషయం గురించి మాట్లాడతారు. ఇవరికి రేపు ఢిల్లీ పోలింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. రాజధానిలో ఒక 10 సంవత్సరాల తర్వాత రాజధాని ప్రజలకు ఒక గొప్ప మార్పు చూడబోతున్నారు. అటువంటి సందర్భంలో వారు ఈ సబ్జెక్టును తీసుకురావడం, నేను మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, దయచేసి చూపించండి. 2019 లోక్సభ 8,43,00,000 మంది ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారు మహారాష్ట్రలో. విధానసభకు వచ్చేసరికి 8,86,00,000 అంటే 43 లక్షల ఓటర్లు పెరిగినట్టే కదా. 2019లో మరి ఎందుకు జ్ఞాపకం రాలేదు నాకు? 2014కు వెళ్దాం, 8,07,00,000 ఓటర్లు. అదే విధానసభకు వచ్చేసరికి అంటే ప్రతిసారి 6 నెలల డిఫరెన్స్తో విధానసభ ఎలక్షన్స్ జరుగుతాయి. 2014లో 8,35,00,000 అంటే 28 లక్షల ఓటర్లు పెరిగారు కదా. ఇది న్యాచురల్. తెలంగాణకు వద్దాం. తెలంగాణలో 2014 లోక్సభ, అసెంబ్లీ ఒకటే రోజు జరిగి 2,81,00,000. 2018 అసెంబ్లీలో 2,56,00,000 మంది పాల్గొంటే, రిజిస్టర్ చేసుకుంటే, 2019కి వచ్చేసరికి 2,80,00,000 అంటే ఇక్కడ 24 లక్షల మంది పెరిగారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే రోజా గారు, ఇది మరి ఆ మూర్ఖత్వమా లేకపోతే అమాయకత్వమా అర్థమవుతలేదు. కానీ రాహుల్ గాంధీ గారిది బేసిక్ ఫండమెంటల్గా మీకు ఒక ప్రాంతంలో ఒక ఎలక్షన్స్కు 6 నెలల ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రతి పార్టీ చేస్తుంది. అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, ఎన్సీపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. అందరూ కూడా వాళ్ళ ఓటర్లను, ఎందుకంటే మిస్ కావద్దు, ఖచ్చితంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వివిధ ప్రాంతాలకు రెంట్కి వెళ్తారు, కొంతమంది ఆ ఊర్లోంచి బయటకు వెళ్తారు, కొంతమంది ఆ ఊర్లో కొత్తగా వస్తారు, కొంతమంది 18 to 19 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ క్రాస్ అవుతారు. సో ఈ న్యాచురల్ ప్రక్రియలో భాగంగా ఒక 6 నెలల సమయంలో ఒక ఎలక్షన్కు ఇంకో ఎలక్షన్కు మధ్యలో ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు మరి 2019లో 43 లక్షల మంది పెరిగారు. 2024కి వచ్చేసరికి 40 లక్షల మంది పెరిగారు. మరి అప్పుడు 43 లక్షలు అంటే మరి అప్పుడు కూడా ఫ్రాడ్ జరిగినట్టేనా? మరి వాళ్ళు గెలిచారు కదా. సో ఇప్పుడు రోజా గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ అ న్యాచురల్ ప్రక్రియ. అయితే రాహుల్ గాంధీ గారు ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, ఆయన మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఏం మాట్లాడతాడు ఆయన? పార్లమెంట్లో జయశంకర్ గారు అంటే అమెరికా వెళ్ళి పైరవి చేస్తున్నారంట. ఏది? ట్రంప్ గారి కొరనేషన్కు మోడీ గారిని పిలవడానికి. అసలు ఏ దేశం మన దేశం, మన ప్రధానమంత్రి భారతదేశం యొక్క రెస్పెక్ట్ని తగ్గిస్తారా, మీరు పెంచుతారా పార్లమెంట్లో మాట్లాడుకుంటూ? మీరు భారతదేశం యొక్క ఒక విదేశాంగ శాఖ మంత్రిని ఆస్ట్రియా ఇట్లాంటి ప్రధానమంత్రుల సరసన ఫస్ట్ రోలో కూర్చోబెడుతున్నారంటే దేశాన్ని గౌరవం పెంచినట్ట తగ్గించినట్ట? అలాంటి దాన్ని పెట్టుకొని మీరు పైరవి చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు. ఏంది ఆ మాటలేంది? ఆయన ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్, ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ప్రజల వద్దకు వెళ్ళండి, వాళ్ళ ఎజెండా తీసుకొని వెళ్ళమనండి. మహారాష్ట్రలో వెళ్ళారు, వాళ్ళు ఓడిపోయినారు. ఇంతకుముందు పార్లమెంట్లో మహారాష్ట్రలో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి, తక్కువ సీట్లు వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, అట్లాంటి మాత్రం ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఎవరైనా భారతీయ జనతా పార్టీ? నేను ఒకటే సూటి ప్రశ్న రోజా గారు, ఇదే మహారాష్ట్ర ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నానా పటోలే గారిని ఎందుకు కూర్చోబెట్టుకోలే ఆయన? అంటే
ఈయన చెప్పే విషయాలు ఆయనకు కూడా రుచించవు. ఏ పొలిటికల్ పార్టీలోనైనా సీరియస్ పాలిటిక్స్ చేసే ఎవరైనా కూడా ఇట్లాంటి పిచ్చి మాటలకు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయరు. సంజయ్ రావుత్ లాంటి జోకర్స్ మాత్రమే ఇటువంటి ప్రెస్ మీట్లలో కూర్చుంటారు. నేను సుప్రియ సూలే గారు నాకు తెలిసి ఆమెకు అబద్ధం చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉంటారు, ఏదో వేరే విషయం మాట్లాడుతున్నామని. ఆమె కూడా ఫీల్ అయి ఉంటుంది తర్వాత, నేను ఎందుకు కూర్చున్నారు దేవుడా అని. ఎందుకంటే ఎంత దారుణమైన విషయం అంటే ఇది ఏని చిన్న ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం చెప్తాను, అసలు ఎలక్షన్ కమిషను అస్సలు మాకు ఓటర్ లిస్టే ఇస్తలేదు మేడం. సింపుల్, ఇప్పుడే నేను మీకు వెబ్సైట్ చూపిస్తాను. దీనిలో వెళ్ళి మీరు మహారాష్ట్ర అని కొట్టి ఏ పోలింగ్ బూత్లో ఉన్న ఎంతమంది ఓటర్లు, వాళ్ళ పేరు ఏంది, వాళ్ళ అడ్రస్ ఏంది మీరు తెలుసుకోవచ్చు. మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మహారాష్ట్ర అని. ఇది ఇట్ ఈస్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్, ఇట్స్ ఇన్ రియల్ టైమ్ వాట్ ఐఎమ్ షోయింగ్. ఈ మాత్రం బేసిక్ జ్ఞానం లేదు ఆయన ఎవడో ప్రజెంటేషన్ తయారు చేస్తే ఆ ప్రజెంటేషన్ వేసేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. కానీ ఇదే ఈవీఎంల ట్యాంపరింగ్ పై గతంలో బీజేపీ ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయలేదా? చెప్తాను దానికి. 2004లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈవీఎంలు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఈవీఎం అనే ఒక కాన్సెప్ట్ భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాలలో తీసుకొచ్చి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, లోక్సభ ఎన్నికలకు చేశారు. అప్పుడు సడన్గా ఒక ఓటమి చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక డౌట్ వస్తుంది. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుంటుంది అన్నది, కానీ ఎలక్షన్ కమిషన్ మాకు అసలు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలో కూడా అలిగేషన్స్ చేయలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, ఒక ఇండిపెండెంట్ బాడీ. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగపరమైన ఇండిపెండెంట్ ఏజెన్సీస్. కానీ అదే ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించినటువంటి సందర్భం గతంలో చూసాం. ఒక ఇండిపెండెంట్ గా ఉండండి, ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని సుప్రీం కోర్టు ఎగ్జాక్ట్లీ చేస్తుంది. అలాంటి జరిగినప్పుడు చేస్తుంది. కానీ ఇది మోస్ట్ ఫండమెంటల్ కదా మేడం. ఇప్పుడు మేము నిజంగా ఒక చోట ఎలక్షన్ కమిషన్ అసలు మొత్తం వాళ్ళే అంటే అధికార పార్టీకి తొత్తుగా మారిందనుకో. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికినట్ట. పార్లమెంట్ ఎన్నికలలో మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. దానంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ పిలిచి లేదు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అందు గురించి మాకు అసలు నిజంగా ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అసలు ఏ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోతుందండి? మొత్తం అన్ని పార్టీలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో మేమే ఉండొచ్చు కదా పవర్లో. ఇది బేసిక్ ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఎవరికైనా పవర్ వద్దని అనుకుంటారా? ఒక రాజకీయ పార్టీకి అనుకోరు కదా, అది సాధ్యం కాదు. రెండో విషయం ఏంటంటే ఒకటే ఒక నా పాయింట్, జస్ట్ లెట్ మీ ఫినిష్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అనేక అంశాలలో ఒక్క నిజం కూడా లేదు. ఒక్క నిజం కూడా లేదు. ఎందుకంటే అన్ని పూర్తి స్థాయి అబద్ధాలే మాట్లాడుతున్నారు గత వారం 10 రోజులుగా. ఏమైందో నాకు తెలియట్లేదు. మరి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఇంకేమైనా చేయాలో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. రైట్, ఓకే. కాంతం గారు, రాహుల్ గాంధీకి కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిదే, అందుకే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఎలిగేషన్స్ని మరి ఏ బేసిస్ పైన మీరు మాట్లాడుతున్నారు? అంటే మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించి అక్కడ ఓటర్ల సంఖ్య, అక్కడ పోలైనటువంటి ఓట్లు, వీటి గురించి చాలా క్లియర్గా ఇప్పుడు మరి అమర్నాథ్ గారు కూడా చెప్పారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్పారు, అంటే ట్యాంపరింగే కనుక చేస్తే మరి ఇక్కడ తెలంగాణలో కావచ్చు, మిగతా మేము అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ట్యాంపరింగ్ చేసి మేము అధికారంలోకి రావచ్చు కదా అంటున్నారు. హలో కాంతం గారు. మేడం, ఇప్పుడు ఒక జాతీయ స్థాయి నాయకులను పట్టుకొని ఆయన మాట్లాడే పద్ధతి మార్చుకోమని చెప్పండి. ఏ ఛానల్ అయినట్లేదు. ఒకటేనండి, మోడీ లాగా, అమిత్ షా లాగా చిల్లర వ్యవహారాలు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాలే. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గాంధీని చంపినటువంటి సంస్థ బీజేపీ, ఆర్ఎస్ఎస్. అలాంటి వాళ్ళు ఈయల్లో రాహుల్ గాంధీకి మత్స్యంత రాహుల్ గాంధీ అన్నట్టయినా రాహుల్ గాంధీ తండ్రి, రాహుల్ గాంధీ తాత, రాహుల్ గాంధీ ముత్తాత, వీళ్ళందరూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు. మీరు రాజకీయాలు చేయడానికే వచ్చిన వాళ్ళు బీజేపీ వాళ్ళు మత శిక్షలు పెట్టి రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళు. అటువంటి వాళ్ళు రాహుల్ గాంధీని పట్టుకొని నీ స్థాయిని బట్టి, మన స్థాయిని బట్టి నేను మాట్లాడాలి. మన స్థాయిని బట్టి మాట్లాడాలి. నువ్వు మాట్లాడినా కాబట్టి నేను చెప్తున్నా ఆయనకు. ఎందుకంటే మన స్థాయి ఏంటి? రాహుల్ గాంధీకి రాజకీయ అధికారం ముఖ్యం కాదు. రాజకీయ అధికారం ముఖ్యం అనుకుంటే వాళ్ళ ముత్తాత నెహ్రూ ఈ దేశ ప్రధానమంత్రి.
ఆ ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రి, వాళ్ళ తండ్రి ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు, ఈ దేశాన్ని నడిపించిన వాళ్ళు, ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి కుటుంబం అది. మరి మీ బీజేపీ వాళ్ళు ఏ దేశం కోసం ప్రాణం ఇచ్చారో మాకు తెలియదు. మీ బీజేపీ వాళ్ళు ఏ దేశం కోసం ప్రాణం ఇచ్చారో తెలియదు. అది నేర్చుకోండి. ఈ దేశాన్ని సర్వనాశనం చేసి కులం పేరు మీద, మతం పేరు మీద మీరు మొత్తం అన్న మీరు రాహుల్ గాంధీ మాటలతో సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా కదా ఒక్కటి చెప్పండి. ఆయన ఇవాళ చెప్పిన ముచ్చట్లన్నీ కరెక్టే అంటున్నారా మీరు? రాహుల్ గాంధీ మాట్లాడింది అక్షర సత్యం. ఏది మాట్లాడినా ఆలోచన చేసి మాట్లాడుతాడు. మరి 2019లో కూడా 43 లక్షలు పెరిగిరు కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? 2019లో పెరిగినాయి, 2014లో పెరిగినాయి, తెలంగాణలో మొన్న పెరిగినాయి. తెలంగాణలో కూడా. కానీ రాహుల్ గాంధీకి తెలియదు. రాహుల్ గాంధీ ఏమన్నా గల్లీ లీడర్ అనుకుంటున్నా, లేకుంటే ఏమన్నా ఈ రాజకీయాలు చేయడానికి వచ్చినాడు అనుకుంటున్నా? 70 సంవత్సరాలు ఈ దేశంలో 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ అది. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ అది. ఎట్లా మాట్లాడుతుడు? మాట్లాడే ముందు జాగ్రత్తగా ఎవరు ఏంటిదని మాట్లాడాలి. మాట్లాడి నువ్వు సిస్టంలో మాట్లాడు. ఇగో ఇది ఇప్పుడు పెరిగింది, ఇగో ఇప్పుడు కూడా పెరిగింది, 2024 కూడా పెరిగింది జనాభా. అవును, అప్పుడు ఉన్నటువంటి ఓటర్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్స్ కు తేడా ఉంది అని చెప్పు. అది నీ సిస్టమ్ నువ్వు చెప్పు. కానీ ఆయనకు మస్తిత్వం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయనకు సిస్టమ్ తెలియదు. ఆయనకు ఇదే తెలియదు. వాళ్ళ కుటుంబానికి సిస్టమ్ తెలియదా? రైట్. ఓకే కాంతం గారు ఓకే, ఇప్పుడు 2 సార్లు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చూస్తే మనం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. రైట్. అయితే ఈసారి మాత్రం 250 లోపు మాత్రమే సీట్లు వచ్చాయి. మరి ఈ ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఈసారి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటాలి కదా మేడం. వాళ్ళ అధికారంలోకి ఎట్లా వచ్చారనేది దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ దేశం ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కొత్తగా ఎప్పుడు అవసరం లేదు. ఈ దేశంలో మొత్తం రాష్ట్రాలను మొత్తం దేశవ్యాప్తంగా వస్తే ఈ దేశంలో మొత్తం మళ్ళీ ప్రజలు మనకు దృష్టి సారిస్తారు. ఇదంతా ట్యాంపరింగ్ దేశవ్యాప్తంగా చేసిందనేది ఏ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచన చేస్తాడు. అది కాదు. ఇప్పుడు ఓ 3-4 రాష్ట్రాలు పోతే పోని మొత్తం మీద అధికారం మన చేతులు ఉంటుందా లేదనేది కూడా ఆలోచిస్తారు కదా. అంత ఈజీగా ఎట్లా అనుకుంటారు? 4-5 రాష్ట్రాలు పోతే పోని కడమ రాష్ట్రాలు అయితే ఇప్పుడు కడమ రాష్ట్రాలు అయితే మనకు వస్తున్నాయి కదా. ఈ దేశంలో అధికారం అయితే మన చేతికి వస్తుంది కదా కూడా ఆలోచిస్తారు కదా. సో అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు వాళ్ళు తలుచుకుంటే. అవును, ఎవరు అధికారంలో ఉన్నా కూడా. ఎవరు అధికారంలో ఉన్నా ఇప్పుడు అంటున్నారు కదా, వీళ్ళంతా ఏజెన్సీలంతా ఈ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారినాయి. కేంద్ర ప్రభుత్వం అంతకుముందు అలాగా లేవు. మరి యూపీఏ ఎందుకు ఓడిపోయింది 2014లో? ఎవరు యూపీఏ ఎందుకు ఓడిపోయింది 2014లో? మీరే అధికారంలో ఉన్నారు కదా. యూపీఏ 2 ఉండే కదా అధికారంలో. వాళ్ళు ట్యాంపరింగ్ చేయలేదు. వాళ్ళు ట్యాంపరింగ్ చేయొచ్చు కదా. మీరు చేయొచ్చు అంటే ప్రతి అధికారంలో ఉన్న ప్రతి పార్టీ చేస్తున్నదంటే చేయొచ్చు. ట్యాంపరింగ్ చేస్తే 2014లో కూడా మళ్ళీ 2014 తర్వాత కూడా అధికారంలోకి వచ్చు. కానీ ట్యాంపరింగ్ చేయలే. ట్యాంపరింగ్ తెలియదు. అప్పుడు 2024లో వచ్చినప్పుడు ఆ సిస్టమ్ తెలియదు. అది దేశానికి కూడా కొత్తగానే కదా, సిస్టమ్ తెలియదు. రెండోసారి కూడా సిస్టమ్ ఇంకా వాళ్ళు అలవాటు పరచుకోలేదు. ట్యాంపరింగ్లు ఇట్లాంటి గ్యామ్లింగ్లు ఇలాంటి చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు చేశారు? 2014 తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజల ఇష్టము, ప్రజల హక్కు అది. దాన్ని అనలేదు. 2018లో దీన్ని చూసుకొని మళ్ళా ఎలక్షన్లకు వచ్చిన వరకు అప్పుడు నరేంద్ర మోడీ గారు పూర్తిగా తెలుసుకున్నారు 5 ఏళ్ళ ఆయనకు. ఎందుకంటే ఇవన్నీ తెలిసినోడే కదా. కాబట్టి 2018, 2024 ఇవన్నీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ఇదంతా తెలియదు కాబట్టి 2014లో అధికారం కోల్పోయిందంటే నీతి నిజాయితీగా ప్రచారం చేసిరు. నీతి నిజాయితీగా ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న దానికి కాంగ్రెస్ పార్టీ ఏమనలేదు. రాహుల్ గాంధీ ఏమనలేదు, సోనియా గాంధీ గారు ఏమనలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరేమనలేదు. అది ప్రజల మార్పు కోరుకున్నారు. మార్పు ప్రకారం జరిగిందని అనుకున్నారు. రైట్. ఓకే, దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. రైట్. కాంతం గారు మళ్ళీ మాట్లాడతాను. దత్తాత్రేయ గారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అని అంటున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ఇంకోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే ట్యాంపరింగ్ వాళ్ళు తలుచుకుంటే చేయొచ్చు అని అంటున్నారు. సో మీ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ట్యాంపరింగ్కి పాల్పడింది అనేటువంటి విమర్శలు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువైపు ప్రతిపక్షాలు ట్యాంపరింగ్ చేసే వచ్చాయి అనేది కూడా మనం చూసాం. అంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈవీఎం విశ్వసనీయత పైన ఎప్పటి నుంచో ప్రధానమైనటువంటి అనుమానాలను వ్యక్తపరుస్తూనే ఉన్నాయి.
అయితే ఈ భారాన్ని మోయాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీలపైనే ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీల చెప్పుచిత్తుల్లోనే నడుస్తున్నటువంటి ప్రస్తుత ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో వాళ్ళు వాటికి చాలా సార్లు ప్రయత్నం చేసిండ్రు నిరూపించడానికి. ఇక్కడ ఏంటంటే మేడం, జనరల్ గా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్ ని కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్ ని కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ అ మ్యాన్ మేడ్ ఐటమ్. అది మనుషులు తయారు చేసిందే తప్ప అది ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 ఏంటంటే దాంట్లో కూడా మనం ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ రకమైనటువంటి బటన్ నొక్కితే ఏ రకమైనటువంటి సిగ్నల్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ఓటుని నిక్షిప్తం చేయాలనేటువంటిది ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఒక క్లియర్ గా ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, ఇన్స్ట్రక్షన్ ఆర్డర్. అది అప్లికేషన్ చేసినటువంటి మ్యాన్ ఆపరేటెడ్ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి లొసుగుల మీద మాట్లాడుతున్నవే ఖచ్చితంగా. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ఓటర్ల సంఖ్య 99 కోట్లు. ఇప్పుడు 140 కోట్ల జనాభా పైచిలుకున్నటువంటి జనాభాలో ఓటర్ వ్యవస్థ అనేటువంటిది బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగితే ఖచ్చితంగా కొన్ని నెలల పాటు మనం ఓట్లను లెక్కించుకుంటూ కూర్చోవాలి. కాబట్టి ఇదంతా కూడా అసాధ్యం. మనం ఏది తీసుకోవాలి, అత్యంత సుప్రీం దేశమైనటువంటి అమెరికా లాంటివి కూడా బ్యాలెట్ ఓటు ద్వారానే ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తా ఉంది. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా మొన్న ఒక కామెంట్ చేశారు, ఈవీఎంస్ అనేటువంటివి అంత ప్రామాణికమైనటువంటి కావు, ఖచ్చితంగా వాటిని మనం ఆపరేట్ చేయొచ్చు. ఈవీఎం లో ఉండేటువంటి బ్యాటరీ విషయంలో కానీ ఈవీఎంలను ఆన్ ఆఫ్ చేసేటప్పుడు ఓటీపీ రావడం కానీ పోవడం కానీ లాంటివి జరగవు. జస్ట్ స్విచ్ ఆన్ చేయగానే అవి ఆన్ అయిపోతాయి. దానికంటే పర్టికులర్ కోడ్ కూడా ఏముండదు, లాకింగ్ కోడ్ కానీ అన్లాకింగ్ కోడ్ కానీ ఇలా ఏముండవు. ఓటు నిక్షిప్తం కాగానే ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి, వాటిని ఏది క్లిక్ చేయాలి ఏది క్లిక్ 10 అనేటువంటి నంబర్ని పదే ప్రెస్ చేస్తే ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఓటు ఎన్నోసార్లు నిక్షిప్తం అవుతుంది అనేటువంటిది వాస్తవాలతో సహా నిరూపించాడు సంజయ్ మంజునాథ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది ఈవీఎం, ఈ ఈవీఎం ని ఇన్నిసార్లు మనం ఆపరేట్ చేస్తే ఒకేసారి 10 అనేటువంటి నంబర్ ని పదే 10 అని నొక్కుతూ ఉంటే ఒకే. అలాగే ఏపీలో కూడా వేమూరి హరిప్రసాద్ కూడా ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో కూడా చూపించారు. ఆయన చంద్రబాబు నాయుడుకి టెక్నికల్ అడ్వైజర్ గా ఉన్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకు అంటే ఈవీఎంల విశ్వసనీయత పైన చాలా అనుమానాలు దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే మనం 1979లో మనం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మనం ఇది అప్పజెప్పేసి తర్వాత ఏదైతే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనం ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేశామో ఈవీఎం ద్వారా, ప్రతి దాంట్లో అనుమానాలే ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన పార్టీ దాన్ని కొట్టివేయడం కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దాని మీద ఆరోపణలు చేయడం కానీ తదావుగా జరుగుతూనే ఉంది. కానీ దత్తాత్రేయ గారు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది కదా, ఈవీఎంలు బ్యాన్ చేయాలి అనేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తే వద్దు, బ్యాలెట్ పేపర్ కాదు ఈవీఎంలతోనే వెళ్ళండి అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. మధ్యప్రదేశ్ లో కూడా ఇప్పుడు 1998లో మధ్యప్రదేశ్ వర్సెస్ రాజస్థాన్ లో కూడా 25 అసెంబ్లీ స్థానాల్లో 1995 95 లోక్సభ సంవత్సరం ఎన్నికలు కూడా ఈవీఎం లో వినియోగించారు. వాటిలో పనతనాల మీద కూడా అవి విఫలమైన అని చెప్పేసి ప్రూవ్ అయింది. ఇదే కాదు, రాజస్థాన్ లో అయింది, మధ్యప్రదేశ్ లో అయింది, రీసెంట్ గా జరిగినటువంటి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి పార్టీ రేపు ఢిల్లీలో కూడా ఓడిపోతుంది కాబట్టి ఆ ఓటమిని తట్టుకోవాలంటే ముందు నుంచే ఈవీఎంల పైన నెపం నెట్టేయాలనేటువంటి జస్ట్ ఆ సాకుతో మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇప్పుడు బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ అనేటువంటి అవకాశం ఉంది. మేము భారతీయ రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ పార్టీగా ఈవీఎంల విశ్వసనీయత పైన మేము మున్మాటికి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం. మనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేనందువల్ల భారత ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిందే, ఇది మనకు సాధ్యం కాదు. మెన్ అండ్ మెటీరియల్ విషయంలో మనకు అందుబాటులో లేరు కాబట్టి ఎన్నికల వ్యవస్థ సజావుగా జరగాలంటే ఖచ్చితంగా ఈవీఎం ద్వారానే పోవాలంటున్నారు. కాబట్టి మనం ఆ వ్యవస్థలోనే మన ఎన్నికల సిస్టాన్ని రన్ చేస్తాము. గెలుపోటములు అనేటువంటివి ప్రజాభిప్రాయాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నప్పుడు, ప్రజా తీర్పులు చాలా బలంగా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత ట్యాంపరింగ్ చేసినా కూడా కొన్నిసార్లు చిన్న మెజారిటీతో కూడా బయటపడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ అధికారంలోకి రావాలనేటువంటి పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, మేజర్ గా మనం ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమాలు మొత్తం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఎన్నికల్లో కూటమిగా అధికారంలోకి వస్తుంది. కూటమిగా అధికారంలోకి రావడం కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికల కమిషన్ ని తనకు ఎన్నికల్లో గెలుపుకు అవకాశంగా రాజకీయ దుర్వినియోగంగా వాడుకుంటుంది అనేటువంటిది ప్రధానంగా ఓడిపోయినటువంటి పార్టీల యొక్క ఆరోపణ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. ఏంది ఇది 11 స్థానాలకు పడిపోవడం ఏంటి, 175 స్థానాల పైచులకు ప్రాతినిధ్యం ఉండి 25 స్థానాలలో పోటీ చేస్తే 23 స్థానాల్లో ఎంపీలుగా గెలిచినటువంటి మా పార్టీ ఇంత ఘోరంగా విఫలం కావడం ఏంటి అనేటువంటిది తను కూడా చాలా సార్లు ఆవేదన వ్యక్తపరిచింది. ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా మొన్న అదే జరిగింది. చాలా మంది నాయకులు దాని మీద, ముఖ్యంగా మహారాష్ట్రలో
ఈ ఈ ప్రతిపాదన రావడానికి ఏంటంటే షిండే వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తికి లోక్సభ ఎన్నికల్లో కేవలం 48 పోతే రవీందర్ వాయాకర్ అనేటువంటి వ్యక్తికి లోక్సభ ఎన్నికల్లో 48 ఓట్ల మెజారిటీతోనే గెలిచిండు, కేవలం 48 ఓట్లతో. అలానే షిండే వర్గం వ్యక్తి కావడం వల్ల ఆయన ఎన్నికపైన అనుమానాలు వస్తే దాన్ని తీగలాగితే డొంక కదిలినట్టుగా మిగతా అన్ని విషయాలపైన అనుమానాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఖచ్చితంగా ఎన్నికల ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటిది జరిగిందనే అనుమానాన్ని జాతీయ నాయకుడిగా రాహుల్ గాంధీ గారు వ్యక్తపరుస్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ మిగతా నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, నిరూపించుకోవాల్సిన అవసరం. సో ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో ఈవీఎం సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. సో మరి కాంగ్రెస్ పార్టీ దాని విశ్వసనీయత పైన కానీ దాని మనుగడ పైన కానీ తెలుసుకోకుండానే ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది, మరి దాన్ని వాళ్ళ తెచ్చినటువంటి పార్టీ ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ దాని మనుగడని ప్రశ్నార్థకం అని చెప్పేసి ఎట్లా ప్రశ్నిస్తుంది. కాబట్టి మీకు న్యాయం జరిగితే మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివని, మీరు ఓడిపోయిన ప్రతి చోట ఈవీఎంలు చెడ్డవని చెప్పడం మాత్రం రాజకీయ అవకాశవాదం మాత్రమే అవుతుంది అనేటువంటిది మా వాదన. ఇంకోటి ఏంటంటే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈవీఎంలు అనేటువంటిది మ్యాన్ ఆపరేటెడ్. ఖచ్చితంగా వాటిలో ఎక్కడో ఒక దగ్గర రూపాలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలన్నీ కూడా బ్యాలెట్ ఓటునే ప్రిఫర్ చేస్తున్నప్పుడు అత్యధిక జనాభా ఉన్న భారతదేశం అసాధ్యం అని చెప్పేసి జనాభాని సాకుగా చూపించి ఈవీఎంలకు వెళ్తుంది. తప్పట్లేదు కాబట్టి ఈవీఎంలను మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అంతే మేడం, అంత తప్ప వేరేదేం లేదు. రైట్ అండి, ఓకే. మస్తానరావు గారు, ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఎప్పటి నుంచో నానుతున్నటువంటి విషయం. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్తో పాటు ఈసీల పనితీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి. ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సిఈసికి ఉపరాష్ట్రపతి ఇస్తారా, గవర్నర్ ఇస్తారేమో అనేటువంటి అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేశారు. సో అలాంటి ఛాన్స్ ఉంటుందంటారా అసలు? గుడ్ ఈవినింగ్ అండి రోజా గారు, మీకు రాజనీతి ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న ఇతర ప్రతినిధులందరూ కూడా వివిధ పార్టీలకు సంబంధించి. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి కేఏ పాల్ గారు రీసెంట్గా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు జడ్జి కామెంట్ చేశారు, మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు ఫైన్గా పనిచేస్తాయని, మీరు ఓడిపోతేనేమో అవి సరిగా పనిచేయట్లేదని అంటున్నారు, అది సరైన పద్ధతి కాదని ఆయన పిటిషన్ కూడా డిస్మిస్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాను నేను. నిజానికి అంటే ఈవీఎంల కంటే కూడా రాహుల్ గాంధీ గారు రైజ్ చేసిన ఆరోపణల్లో మనం ఒకటి గమనించాలి. ఆయన ఏమంటారంటే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎగ్జాంపుల్గా చెప్పారు. అక్కడ ఒక కాంట్రాడిక్షన్ కూడా ఉంది. మహారాష్ట్రలోనేమో మహాగాడి సంబంధించి ఓడిపోయిన సంబంధంలో అక్కడ జార్ఖండ్లో గెలిచింది. మళ్ళీ జార్ఖండ్ గురించి ఆయన ఏమి కామెంట్ చేయలేదు ఈవీఎం. సో అక్కడ మనం అది గమనించాలి. రెండోది ఏంటంటే ఆయన ఈవీఎంల కంటే కూడా రైజ్ చేసిన అక్కడ ఏంటంటే మహారాష్ట్ర ఆయన ఏమంటారంటే 2019-24 మధ్య దగ్గర ఒక 39 లక్షల మంది, ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్, ఒక్క నిమిషం, 32 లక్షల మంది ఓటర్లు కొత్తగా జాయిన్ అయ్యారు. మళ్ళీ 5 నెలల తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి అసెంబ్లీకి. మళ్ళీ తాజాగా 39 లక్షల మంది ఓటర్లు అక్కడ నమోదయ్యారు. ఇది అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం అనేది ఒకటి. రెండోది ఆయన ఏమంటాడంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏదైతే వాళ్ళ ఇండియా కూటమి గెలిచిన లోక్సభ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో మాత్రమే ఇట్లా ఎక్కువ ఓట్లని నమోదు చేశారు. అదే ఆయన ప్రధానంగా చేస్తున్న ఎలిగేషన్. రెండోది ఏమంటారు, మహారాష్ట్రలో అడల్ట్ పాపులేషన్ కంటే కూడా ఓటర్ల సంఖ్య మించిపోయింది అనేది ఆయన చెప్తున్న ఇది ఎలిగేషన్స్. వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి పదే ఆయన రిపీటెడ్గా వాళ్ళ పార్టీలు ప్రతినిధులు ఏవైతే అక్కడ ఎన్సీపీ కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు, శివసేన కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సిఈసికి కంప్లైంట్ చేస్తే ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు అనేది ఆయన చెప్తున్న ఎలిగేషన్. సో దానికి సంబంధించి ఆయన ఇప్పుడు దానికి ఇప్పుడే కాదు, నేను గతంలో కూడా చెప్తాను, ఆయన గతంలో కూడా ఐపీఎల్తో పోల్చారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటా ఉంది, ఎంపైర్లను కూడా కొనేసింది అన్నారు. అంటే ఎంపైర్లను కొనేసేయడం అంటే నా ఉద్దేశంలో ఎలక్షన్ కమిషనర్లని క్యాప్చర్ చేశారనేది ఆరోపణ గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా చేస్తూ వాళ్ళు 400 సీట్లు వస్తాయి మేము గెలవకపోతున్నామని
అటు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ అగ్రనేతలందరూ పాటిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి 180కి మించి వచ్చే అవకాశం లేదు. కానీ ఎలాగ 400 అని చెప్తున్నారు, ఇదేదో జరగబోతుందని ఆయన చెప్పారు. కానీ ఆయన అనుమానాలను కూడా పటాపంచలు చేస్తూ కేవలం 240 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది కూడా చూడాలి. ఇంకోటి కూడా నేను చెప్తాను, ఈవీఎంల మీద ఎలిగేషన్ చేసేటప్పుడు ఏంటంటే జార్ఖండ్, మహారాష్ట్ర లాగే ప్రియాంక గాంధీ గారు వయనాడులో పోటీ చేసినప్పుడు మరి రాహుల్ గాంధీ గారి కంటే కూడా 4 లక్షల పైచిలకు మెజారిటీ వచ్చింది. నిజానికి ఒక కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుంచి వస్తుంది, ఆమెను ఓడించడం ద్వారా అసలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చంపేసే పరిస్థితి కూడా ఉంది. మరి బీజేపీ ఈవీఎంల మీద గెలిచేటైతే అది ఎందుకు ఉపయోగించుకోలేదో నాకు తెలియదు. ఆమె 4 లక్షల పైగా ఓట్ల మెజారిటీ ఎలా సాధించింది అనేది కూడా కావాలి. రెండోది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి కూడా వద్దామండి. ఇక్కడ సంబంధించి కూడా మనకి లోకల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు ఈవీఎంలు ఏదో మతలబు ఉందని చెప్పినప్పుడు ఆయన చాలా క్లియర్ గా కేటగారికల్ గా అసలు ఈ వీవీప్యాట్లు ఈవీఎంల గురించి ఒక లెక్చర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 2024లో వాళ్ళకి 164 రాగానే అదే ఒక దీన్ని రివర్స్ చేయటమే కాదండి, ఆయన ఒకటి చెప్పారు, న్యాయం జరగడమే ఒకటే ముఖ్యం కాదు, జరిగినట్లు కనిపించాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్టు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు, ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలని ఆయన ఈవీఎంలు వద్దు మర్రో మళ్ళీ బ్యాలెట్ పేపర్ కావాలన్నారు. కరెక్ట్ గా ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో గెలిచినప్పుడేమో ఓకే అంటాం, ఓడిపోయినప్పుడేమో అది సరైనది కాదంట. అయితే ఇక్కడ నేనేమంటానంటే అండి, ఒకటి ఎన్నికల కమిషన్ కూడా చాలా పారదర్శకంగా ఉండాలి. కేవలం ఛాలెంజ్ విసరడం, ఈవీఎం ట్యాంపరింగ్ కానీ హ్యాకింగ్ కానీ ఎవరైనా చేస్తారని నిరూపించడానికి సవాల్ విసరడమే కాదు. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి ఒక ఎన్నికల కమిషన్కి సంబంధించి అసలు మొత్తం ప్రజలకు కూడా నిజానిజాలు తెలియాలని ఏదైతే వాళ్ళకి అవకాశం ఇచ్చారో 5 పోలింగ్ బూత్లకి సంబంధించి వీవీప్యాట్లు అండ్ ఓట్లు దీనికి సంబంధించి సరిపోయిందా లేదా అనేది ఆయన కోర్టులో వేసిన పరిస్థితి. అయితే అది మరి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో అది ఆ విధంగా పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ కూడా నిరూపించలేని పరిస్థితి అక్కడ ఉంది. అప్పుడు ప్రజల అనుమానాలు నివృత్తి కావు కదా. ఎక్కడైతే వాళ్ళు 5 పోలింగ్ బూత్ల్లో అవకాశం ఇచ్చారో వాటికి సంబంధించి పోలైన ఓట్లు వీవీప్యాట్లు కరెక్ట్ గానే ఉన్నాయి అనేది ప్రజలకి ఒకసారి కనుక ఎక్కడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, లోక్సభ కావచ్చు, ఈవీఎంలు వాడిన ఏ నియోజకవర్గంలో అయినా ఆ విధంగా ఓపెన్ గా కనుక అది నిరూపించగలిగితే ఖచ్చితంగా అది ఎలక్షన్ కమిషన్ ప్రజల అనుమానాలని అటు ఇట్లా నాయకుల ఆరోపణలు కూడా ఖండించినట్లు అవుతుంది అనేది చూడాల్సిన అంశం. కానీ మరి గతంలో చాలా మంది ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అని డెమాన్స్ట్రేషన్లు కూడా చూపించారు కదా. లేదండి, అది ఎలక్షన్ కమిషన్ చూపించినప్పుడు డెమాన్స్ట్రేషన్ ఇక్కడ చూపించారు, మన ముందు మీడియా ముందు చూపించారు. కానీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ విసిరిందో అక్కడికి వెళ్ళి చూపించలేని పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో ఆ విధంగా ఆయన అమెరికాలో ఉండే ఒక అతను సుజయ్ అనుకుంటా, బహుశా నాకు పేరు, అతను ఆ విధంగా నిరూపించి తెలిస్తే అతని మీద భారత ఎలక్షన్ కమిషన్ కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే నేననేది ఏంటంటే అలా ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు అది పబ్లిక్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారే ఉన్నారు, అదే హ్యాకింగ్ చేసే అతను లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు అతను తీసుకెళ్లి చూపిస్తానని అడుగుతా ఉంది కదా ఈసీ కూడా. ఖచ్చితంగా ఒక భారత జాతీయ పార్టీ గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీగా నిరూపించవచ్చు. ఊరినే ఎలిగేషన్ చేయడం కాదు, ఇవంటే మహారాష్ట్రలో స్పెసిఫిక్ ఎలిగేషన్ చేస్తారు ఈవీఎంలకు సంబంధించి కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ఈ విధమైన పరిస్థితి ఉంది. అడల్ట్ పాపులేషన్ కంటే ఓటర్ల మధ్య సంఖ్య మధ్య చాలా డిఫరెన్స్ ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఇంకోటి కూడా ఒరిస్సాకి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కానీ ఇక్కడ లీడర్స్ ఎలిగేషన్ చేసింది ఏంటంటే పోలింగ్ రోజు పోలైన ఓట్లు అదేవిధంగా ఫలితాలు వచ్చిన రోజు ఏదైతే మెజారిటీలు వచ్చాయో వాటికి సంబంధించి కొంత వేరియేషన్ కనిపిస్తుంది అనేది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఇప్పుడు కేజ్రీవాల్ గారు వాళ్ళ ఆరోపణలు చేస్తా ఉన్నారు. రాజేంద్ర కుమార్ గారి మీద, చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద చేశారు. ఆయన బీజేపీకి ఆయన ఎందుకు దాసం అవుతున్నారంటే ఆయన ఈ నెలలో రిటైర్ అవుతున్నారు, రిటైర్ అవ్వగానే ఆయనకి మంచి పోస్టు, లాభదాయకంగా ఉండే పోస్టు ఇస్తా ఉందని చెప్పేసి. అంటే ఎలక్షన్ కమిషనర్లుగా చేసే వాళ్ళు కూడా భవిష్యత్తులో తాము ఎటువంటి పదవులు స్వీకరించకుండా ఉంటేనే కొంతవరకు ఇది వాళ్ళ ఆరోపణలకి నివృత్తి చేసినట్టు ఉంటది. ఎందుకంటే మన సుప్రీంకోర్టు కొంతమంది న్యాయమూర్తులు కూడా కొంతమంది అయిపోగానే కొన్ని పదవుల్లోకి వస్తున్నారు.
అది జరిగింది కూడా కదా. ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తాం. ఇది కూడా నివారించాల్సిన అవసరం ఉందని నేను రైట్ అండి. ప్రజల కాంతం గారు మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఆన్సర్స్తో రెడీగా ఉన్నారా? నేను 2 పాయింట్లు తీసుకుంటానండి. ఒకటి ఏంటంటే ఇందాక మిత్రుడు మస్తాన్ గారు ఏదైతే చెప్తున్నారో, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఈవీఎం ట్యాంపర్ చేయవచ్చా లేదా, టెక్నికల్లీ పాసిబులా నాట్ పాసిబులా, ఈ డిస్కషన్లోకి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషను రిపీటెడ్గా అది నిరూపించడము, తర్వాత కొంతమంది దానిలో ట్రై చేయడము, ఫెయిల్ కావడం ఇదంతా జరిగిపోయింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ దట్. బట్ బేసికల్లీ మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఏ సంస్థలను ప్రశ్నిస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నిస్తారు, సుప్రీంకోర్టును ప్రశ్నిస్తారు, ఇండియన్ స్టేట్కు అగేన్స్ట్గా నేను ఫైట్ చేస్తాను అంటే భారత సార్వభౌమాధికారాన్నే మీరు ప్రశ్నిస్తూ ఉంటే మీరు అంటే ఎటువంటి భావజాలంతో మీరు యూత్ను రెచ్చగొడుతున్నారు ఇవాళ? అంటే విప్లవాలు రావాలనా, భారతదేశంలో నక్సలిజం పెరగాలనా, లేకుంటే తీవ్రవాదం పెరగాలనా, ఏంది వారి యొక్క ఉద్దేశం ఏందో రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక చాలా ఇంపార్టెంట్ బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. 138 సంవత్సరాల పార్టీ అది, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ అని పదే పదే చెప్పుకున్న పార్టీలో అనేక మంది మహానుభావులు వచ్చారు, కొంతమంది ఓడిపోయినారు, కొంతమంది గెలిచారు. భారతీయ జనతా పార్టీలో కూడా అనేక మంది మహానుభావులు వచ్చారు, ఓడిపోయినారు, గెలిచారు. కానీ ఎప్పుడు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదే. ఇప్పుడు బంగ్లాదేశ్ యుద్ధంలో భారతదేశం వెళ్ళి సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ను ఒక స్టేట్గా క్రియేట్ చేసినలో సపోర్ట్ చేసినందుకు వాజ్పేయి గారు సపోర్ట్ చేశారు. కానీ ఎప్పుడు కూడా వాజ్పేయి గారు ఇందిరాగాంధీ చేసిన తప్పని లేదే. ఇప్పుడు మీరు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అంటారు, తప్పు అంటే తప్పు అంటారు. కానీ దేశాన్ని ప్రశ్నిస్తామంటే ఎట్లా కుదురుతుందండి? ఇప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాలు ఎమర్జెన్సీ పెట్టింది భారతదేశంలో. సో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు దేని విషయంలో మాట్లాడుతున్నారు? మీరు ప్రజల గురించి మాట్లాడండి, రైతుల గురించి మాట్లాడండి, మహిళల గురించి మాట్లాడండి. మీకు ఇష్యూస్ లేక ఇలాంటివి మాట్లాడుతున్నారా? రాజ్యాంగపరమైన సంస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇందాక మీరు కూడా అన్నారు ఉపరాష్ట్రపతి ఇస్తారా, అరవింద్ కేజ్రీవాల్ కూడా ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు టిఎన్ శేషన్ గారు అంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ అనే తెలిసిందే టిఎన్ శేషన్ గారు కామెంట్లు కాబట్టి వారు 1990 నుంచి 96 వరకు ఉన్నారు. అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి వారు ఎవెన్చువల్లీ 1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద అద్వానీ గారి మీద కంటెస్ట్ చేశారు. ఆయన ఓడిపోవచ్చు, కానీ అద్వానీ అంటే మేము అదే అనాలా? టిఎన్ శేషన్ గారు కాంగ్రెస్ పార్టీ 1990 నుంచి 96 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ తొత్తులాగా పనిచేశాడని అనుకోవచ్చా? తప్పు కదండి. ఇప్పుడు ఈ దేశంలో రంగనాథ్ మిశ్రా లాంటి అద్భుతమైన చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి మొన్న రంజన్ గొగోయ్ గారి దగ్గర వరకు అనేక మందిని భారతీయ జనతా పార్టీయే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని గౌరవించే స్థాయిలో గౌరవించాలి. ఇప్పుడు వారు చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని తూచి ఎంత ఫెయిల్యూర్ అని ఎట్లా చెప్తారండి? ఎంత యోగదానం చేస్తే ఈ దేశంలో ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే కానీ ఆ స్థాయికి రారు. ఎంతమందిని దాటుకొని వెళ్ళాలి, ఎంత తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు మీరు అట్లాంటి సంస్థలను ప్రశ్నించడం స్టార్ట్ పెడితే దెర్ ఇస్ నో ఎండ్. వేర్ ఈస్ ద ఎండ్ ఫర్ క్వశ్చనింగ్? ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇక సుప్రీంకోర్టును క్వశ్చన్ చేస్తారు, సిఏజీని క్వశ్చన్ చేస్తారు, తర్వాత ఇక దేన్ని నమ్మాలి? యూత్ ఏం స్ఫూర్తి పొందాలి? యువత ఈ భారతదేశంలో అంటే ఇక దేశం అంతా విచ్ఛిన్నం కావాలి, ముక్కలు కావాలి, ఈ దేశంలో ఎవరు ఆనందంగా బతకొద్దు, అదే మీ యొక్క భావజాలం? అంటే తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే 100% ప్రశ్నించాలి, ఎవరు వద్దంటారు మేడం. తప్పు జరిగితే 100% ప్రశ్నించాలి. కానీ మీరు తీసుకునే నెంబర్సు, మీరు తీసుకునే వాదన పూర్తి అసంబద్ధము, అసంపూర్తి, అవాస్తవం. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది కదా మేడం, 2014 నుంచి మీరు చూడండి, ప్రతి సంవత్సరం అదే ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర మొత్తం ప్రతి నియోజకవర్గానికి సంబంధించి డేటా మొత్తం నేను తీసుకొచ్చిన. ఒక్కొక్క నియోజకవర్గం నేను కావాలంటే చదువు వినిపిస్తాను, మనకు టైం లేదు. ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 10,000 పెరిగినాయి. ప్రతి నియోజకవర్గంలో పెరిగినాయి. వాళ్ళు గెలిచిన నియోజకవర్గం ఏంది, మేము గెలిచిన నియోజకవర్గం ఏంది? ప్రతి నియోజకవర్గంలో ఐ హ్యావ్ ద ఎంటైర్ డేటా విత్ మీ. యూ కెన్ సీ. ఇది అసెంబ్లీ, ఇది పార్లమెంట్. ఇది 2 మహారాష్ట్రకు సంబంధించిన 284 సీట్లకు సంబంధించిన ఎలక్టోరల్ లిస్ట్. ఇది చూడండి, మీరు తీసుకోండి. రోజా గారు మీరు వెరిఫై చేస్తారా, మరి గజ్జల కాంతం గారు వెరిఫై చేస్తారా? ఇంకొకటి మిత్రుడు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ అమెరికా గురించి అసలు ఈ మొత్తం అంటే భారతదేశం వరుస సంగీత చూస్తే ప్రజాస్వామ్య చరిత్రలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో భారతదేశం నెంబర్ 1, నాట్ టుడే, సిన్స్ 1950. ఎందుకంటే అమెరికా లాంటి, సరే అగ్రదేశం అంటాడు ఆయన లాంగ్వేజ్ ఆయనది, కానీ అమెరికా లాంటి దేశము 1965 వరకు కూడా అడల్ట్ సఫ్రేజ్ యూనివర్సల్ చేయలేదు. కానీ భారతదేశం ఆన్ డే 1 మహిళలకు, పురుషులకు, దళితులకు,
అగ్రవర్ణాలకు అందరికీ కలిపి ఒకటే రోజు అడల్ట్ సఫరేజ్ను అడల్ట్ ఫ్రాంచైజీ ఇచ్చిందండి. అంటే అందరికీ ఓటు హక్కు కల్పించింది భారతదేశం. అంత గొప్ప దేశం, అంత గొప్ప ప్రజాస్వామ్యం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగము డే 1 అందరికీ అడల్ట్ ఫ్రాంచైజీ ఇచ్చింది. అమెరికా టుక్ 50 years. వాళ్ళు 1920లో తీసుకొచ్చారు ఏది మహిళలకు ఓటు హక్కు. 1856లో పురుషులకు ఇస్తే 1920లో మహిళలకు ఇస్తే 1965లో నల్ల వాళ్లకు మిగతా వాళ్ళకి ఇచ్చారు. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అమెరికా. మొన్నటికి మొన్న ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేశారని, కాలిఫోర్నియా లాంటి స్టేట్లో యూ డోంట్ రిక్వైర్ ఎనీ డాక్యుమెంట్. మీరు 18 ఏళ్ళ నిరూపించకుండా మీరు జస్ట్ యూ గో అండ్ ఓట్ ఇట్. మీకు ఓటర్ అసలు వాళ్ళు మన దేశాన్ని చూసి ఓటర్ కార్డు పెట్టుకోవాలి అని ఎలాన్ మస్క్ కానీ తర్వాత ట్రంప్ కానీ పదే చెప్తున్నారు. ఇది మన దేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని 140 కోట్ల దేశంలో 100 కోట్లు మొన్న 100 కోట్లు మన ఓటర్లు దాటాం. అటువంటి గొప్ప దేశం ఈరోజు ప్రజాస్వామ్యం అద్భుతంగా కనబడుతున్నది. మన రాజ్యాంగం పూర్తి స్థాయిలో రేపు రాబోతున్నది. యూనివర్సల్ సివిల్ కోడ్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మోడీ గారు చెప్తున్నట్టు అది సెక్యులర్ సివిల్ కోడ్. అంటే మత ప్రాంత కులాలకు తేడా లేకుండా ప్రతి వ్యక్తికి ఒకే రకమైన చట్టం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు అన్నారో దాన్ని పూర్తి స్థాయిలో మేము అమలు చేయబోతున్నాం. కాంతం గారు చెప్పండి. భారత రాజ్యాంగాన్ని రాసిందని మీరు చెప్తున్నారు, చాలా బాగుంది, థ్యాంక్స్. మీకేం అది కాదు. మీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారే ఈ అంబేద్కర్ నువ్వు ఎందుకు అంటున్నాడు, ఊకే అంబేద్కర్ భగవంతుడున్నాడు, దేవుణ్ణి గుర్తు చేసుకున్న మీకు వరాలు ఇస్తాడు అని చెప్పి మాట్లాడినాడు నిండు పార్లమెంట్ లో. మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా? మీ బీజేపీ వ్యవస్థకు, మీ నరేంద్ర మోడీ గారికి, మీ అమిత్ షా గారికి మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా? భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీస్తేనే ఓరవలేనటువంటి మీరు ఇవాళ మళ్ళీ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడితే నవ్వుకుంటారు. ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం అనే పదానికి చాలా అర్థం ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యం అనేటప్పుడు ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? ఫస్ట్ ఉంది కాబట్టే ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తున్నామన్నా. లేనోళ్ళు అడవులలో గన్నులు పట్టుకొని తిరుగుతారు. మీకు ఒకటి ఓటు వేసుకోవడం మాత్రమే తెలుసు, కానీ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ప్రస్తావిస్తేనే మీ కేంద్ర హోంమంత్రికి అసలు ఏమిటి ఊకే అంబేద్కర్ ఏందయ్యా? భగవంతుడిని తలుసుకోండి. భగవంతుడు రాశారా అండి ఈ భారత రాజ్యాంగాన్ని? భగవంతుడు ఎవరి నమ్మక వాళ్ళకు, నా నమ్మక నాకు, నీ నమ్మక నీకు. దేవుని పూజించుకోవడం ఇంకా. కానీ భారత రాజ్యాంగం రాసిన వాళ్ళు ఎవరు? ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దిన వాళ్ళు ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలిస్తేనే మీ బీజేపీ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవించిందే బీజేపీ అన్న. సెంట్రల్ హాల్లో ఫోటో పెట్టుడు దగ్గర నుంచి పంచతీర్థాలు తయారు చేసుడు దగ్గర నుంచి వారికి పదే గౌరవం ఇచ్చిందే మోడీ గారు. వారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ 2 సార్లు. వారు నిలబడ్డ ప్రతిసారి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంతం గారు అక్కడ కూడా మీ జనసంఘం ఉండే, అక్కడ ఉన్నటువంటి మనువాదులు, అక్కడ ఉన్నటువంటి మనువాద వ్యవస్థ. రైట్ అండి. ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాంతం గారు దయచేసి. ఇంకొకటి, ఇప్పుడు ఎన్నికల కమిషన్ గాని, ఈడీ గాని, సిబిఐ గాని ఈ సంస్థలన్నీ ఎవరి చేతులు ఉన్నాయండి? ఎవరి చేతులు ఉన్నాయి అన్న? ఈడీ సిబిఐ వేరు, ఎలక్షన్ కమిషన్ వేరు. అది రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతులు ఉంది? ఇది ఎవరి చేతిలో ఉంది? ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నడిపివారు? దాన్ని వాళ్ళే నడిపించుకుంటారు. దాన్ని వాళ్ళు నడిపించేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. స్వయం ప్రతిపత్తి సంస్థలు కదండి. గారు చెప్పు చేతుల్లో ఉంది అది. నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే గదే చేస్తారు. ఓకే, ఈ దేశంలో ఈ సంస్థలను, ఇండిపెండెంట్ సంస్థలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారు హ్యాండిల్ చేస్తున్నాడు, ఈ దేశ ప్రధానమంత్రి గారు. మరి మీరు దేశాన్ని పాలించినప్పుడు ఎవరు హ్యాండిల్ చేయాలట? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరి హక్కులు వాళ్ళు, ఎవరి రాజ్యాంగం ఎట్లుందో అట్లా నడుస్తుంది, చట్టాలు ఎట్లున్నాయో అట్లా నడుస్తుంది వదిలేసుకున్నారు. ఆ పద్ధతుల్లో నడిచింది. ఓకే, అట్లాంటి కమిషన్, అప్పుడు ఎన్నికల కమిషన్కి ఏం చెప్పారు? ఎన్నికలు వాళ్ళ సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థ ప్రకారము ఆ కమిషన్ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారు.
రైట్, ఈడీ ఓకే, తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారు, సిబిఐ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారు. రైట్ అండి. మస్తాన్ గారు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐలు మీరు ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగారు రోజా గారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో రికార్డు నమోదైనటువంటి ఈడీ, సిబిఐ కేసులు కేవలం 380. ఇది ప్రాంతీయ పార్టీలపైన, ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా నాయకులపైన. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 5,948 కేసులు నమోదైనాయి. దాంట్లో ప్రూవ్ చేయబడే కేవలం 0.43% మాత్రమే. అంటే మిగతా కేసులన్నీ కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసము, ప్రాంతీయ పార్టీల ఉనికిని కనుమరుగు చేయడం కోసం, ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను బీజేపీ పార్టీలోకి లాక్కోవడం కోసం చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఇంకేమీ కాదు. మిత్రమా, దానిలో ఇంకొక మాట మీరు చెప్పండి దత్తాత్రేయ గారు. మిత్రమా, 5,900 కేసులలో కేవలం 200 కేసులు మాత్రమే రాజకీయ నాయకుల మీద ఉన్నాయి. మిగతా 5,700 కేసెస్ దొంగ పనులు, లంగా పనులు, అవినీతి బిజినెస్ పర్సన్స్ మీద ఉన్నాయి. అది కూడా చెప్పండి దయచేసి, ప్రజలకు కరెక్ట్ వాస్తవాలు చెప్పండి. వినండి. మీరు స్టూడియోలో ఉన్నారు, మేము జూమ్ లో ఉన్నాం. ఒక నిమిషం వినండి. మీరు అరిస్తే వినడానికి నేను చెప్పాలి కదా, వినాలి కదా. వాస్తవాలు చెప్తున్నా. అర్చుడేమో దానిలో 5,900 కేసులు అని చెప్పారు కదా. వినండి బ్రదర్, దేశం దాటిపోయినటువంటి కార్పొరేట్ యజమానుల యొక్క అప్పుని మాఫీ చేసింది మీ నాయకుడు కాదు. 16 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులని తండుకొని దేశం దాటిపోయిన నాయకులని ఎవరు వాళ్ళ నిధులను మాఫీ చేసిండ్రు? ఈ దేశంలో ఉన్నటువంటి 365 పైసలకు ప్రభుత్వ రంగ సంస్థలను ఎవరు ప్రైవేటీకరణ చేసిండ్రు? ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీటీ, మైనార్టీ వర్గాల ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రాకుండా చేస్తుంది ఎవరు? ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 19 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేవలం దళితుల మీద రికార్డ్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోనే, ఓన్లీ ఉత్తరప్రదేశ్లో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 9,000 పైసలకు కేసులు నమోదైంది. ఇవాళ మణిపూర్లో మహిళల మీద ఎందుకు దాడులు జరుగుతా ఉన్నాయి? మహిళలను వివస్త్రలను చేసి ఎందుకు తిప్పుతున్నారు? అప్పుడు ఎందుకు రాజ్యాంగం కనిపించట్లేదు మీ అమిత్ షాకు, మోడీకి? అంటే దేశంలో దళితుల మీద, గిరిజనుల మీద, ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మాత్రం రాజ్యాంగం మీ కంటికి కనిపించదు. మీకు అసహ్యం అంటే ఈ ఈవీఎంలు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి రోజా మేడం గారు. ఈవీఎంలు ఎప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా గారి ద్వయం ఈ దేశంలో ఏ కూటమి అధికారంలోకి రావాలనేటువంటిది రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ని కూడా వాళ్ళకున్నటువంటి గుత్తాధిపత్యంతో ప్రభావితం చేస్తున్నమాట. దేశంలో ఉన్న నార్మల్ పౌరుని అడిగినా చెప్తారు. సింపుల్ గ్రాడ్యుయేట్, మొన్న డిగ్రీ ఫినిష్ చేసిన వీళ్ళ యొక్క ఆధిపత్యం ఈ దేశాన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నారు. మాట్లాడండి మస్తాన్ రావు గారు. రోజా గారు, ఇప్పుడు నిజానికి ఇందాక కాంతం గారు చెప్పిన జాతీయ పార్టీల చేతిలో కొన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లోకి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళిపోతాయంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సిబిఐ అది ఒప్పుకున్నారు కదా. సిబిఐ ఏ అధికారంలో ఉంటే వాళ్ళ కక్షాదింపులకి, ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, 10 సంవత్సరాల పాటు ఛార్జ్ షీటే వేరు వీళ్ళు. అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది, ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. అట్లాగే ఇంకా అనేక సంబంధమైన సిబిఐ కేసులు కాదు. అదే నేననేది ఏంటంటే ఇప్పుడు ఒక నిమిషం అండి, ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంకి సంబంధించి ఏం ఎలిగేషన్స్ వచ్చాయో అప్పుడు ఉన్నప్పుడు మనకి జాస్తి చలమేశ్వర్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో ఏం జరుగుతుందో కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మనం అది కూడా చూడాలి. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్, అంటే ఎలక్షన్ కమిషనర్స్ ఎంపికలో కూడా ఎట్లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయో కూడా చూడాలి. సో వీటన్నిటికంటే అంటే అవి ఒక్క నిమిషం అవి మస్తాన్ గారు టీఎన్ సెషన్ తర్వాత ఒక్క నిమిషం మస్తాన్ గారు కోల్పోతుంది. టీఎన్ సెషన్ తర్వాత ఆ స్థాయిలో ఆ పదవిలో ఉన్నవారు ఎవరు కూడా అంత ఇండిపెండెంట్ గా వ్యవహరించలేకపోయారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఖచ్చితంగా శేషన్ గారిని ఇప్పుడు వరకు ఎందుకు చెప్పుకున్నాం మనం? ఆ తర్వాత మనం ఎవరు వచ్చిన చీఫ్ ఎలక్షన్ కూడా ఆ విధంగా ప్రభావితం చేయలేకపోయారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కంటెస్ట్ చేసిండు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కానీ అంటే ఇప్పుడు ఆయనకున్న హక్కు అండి అది, అయినా కూడా ఎవరు మాట్లాడతలేదు. పాయింట్ ఏంటంటే నేను అట్లా మాట్లాడడం తప్పుకుంటున్నాను. టీఎన్ శేషన్ గారి తర్వాత కంటెస్ట్ చేసినా కూడా ఆ తర్వాత కాలంలో ఆయన పోటీ చేశారా, పోటీ చేయకూడదు అనేది అది వేరే విషయం. ఆయన ఎలక్షన్ కమిషన్ గా ఆయనకున్న బాధ్యతల్ని ఎక్కడ ఎవరికి ఇంపార్షియల్ గా చేశారా లేదా, ఎవరికి అనుకూలంగా చేయకుండా నిష్పక్షపాతంగా ఉన్నారా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం ఆయన గురించి ఆయన పేరు ప్రస్తావిస్తున్నాం. మస్తాన్ గారు, ఫైనల్ గా ఈ ఎన్నికల ప్రక్రియలో ఒక నిమిషం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరగాలంటే మీరు ఇందాక మస్తాన్ గారు
మీరు జగన్నాథ్ మిశ్రా గారిని ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారు? ఆయన నిష్పక్షపాతంగా ఉన్నారు, న్యాయమూర్తిగా అని చెప్పారు. సో అదే విధంగా పిఎన్ శేషన్ నేననేది ఏంటంటే ఇప్పుడు రాను రాను ఆ వ్యవస్థలు కూడా పొల్యూట్ అవుతున్నాయి అనేది బహిరంగ రాష్ట్రం చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు కేజ్రీవాల్ గారు డైరెక్ట్ గా ఆయన ఇరిగేషన్ చేయగలిగారంటే అంటే ఏంటి అర్థం? అట్లాంటి ఛాయలు కనిపిస్తా ఉన్నాయి. అట్లాంటి రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ గారు, థ్యాంక్ యూ అండి. గజ్జల కాంతం రోజా గారు, దత్తాత్రేయ ఇంకొక గారు, చిన్న- అమర్నాథ్ గారు, మనకు టైం పర్మిట్ చేయట్లేదండి, సారీ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.